ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోర్విష్ణోచ్చ హృదయం శివః. కార్తీక మాసంలోని 27వ అధ్యాయము. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లా వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకని ఇట్లా చెప్పెను. ఓ దుర్వాసముని, నీవి అంబీరషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టముగాదు. నీవు తపస్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబీరషుని ఇంట భుజింపవచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశమోనొచ్చి ఉంచినాడు. అకారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును అహింస చేయువాడును బ్రాహ్మణ హంతకులను న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణు సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నిన వాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణును గ్రామము నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగము నిర్ణయించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబీరషుని గురించి తపస్శాలి విప్రోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమునగా ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినైతిని అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబీరషును కడతీయము, అందువలన నీకు ఉభయములు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసును నచ్చజెప్పి అంబీరషుని వద్దకు పంపెను. 27వ అధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తం.